చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకనైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, తప్పు ఎవరు చేసినా చట్టం వదిలిపెట్టదని, ఎల్లకాలం అధికారులను బెదిరిస్తూ రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం పైన జరిగినటువంటి అవకతవకల పైన కూడా ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి, ముఖ్యంగా ఇప్పుడు 1.5 మంత్ నుంచి ఏ విధంగా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏమి అనేది కూడా అన్ని ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తుంది, మీరు గమనించే ఉంటారు. దానిలో భాగంగా ఎక్కడైతే ఆధారాలు దొరికి, ఎక్కడైతే దానికి సంబంధించిన లింకులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదా వాళ్ళని ప్రశ్నించే అధికారం దీనిపైన నుంచి సిట్కి ఉంది. సిట్కి ఒక కమిటీ వేసి అసెంబ్లీ ఒక మంత్రిమండలిలో పాస్ చేసిన తర్వాత ఆ సిట్కి సంబంధించింది ఏమేమి ఉంటుంది అనేది కూడా దాని ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు చూసుంటారు, నిన్న ఈవినింగ్ మాజీ శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో గన్మ్యాన్ గిరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి బెదిరించారు. అతన్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మన్నారో లేదో కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే లెవెల్లో ఉందండి. ఆయన పేరు ఎక్కడ చెప్పినారో లేదో తెలియదు. గుమ్మడికాయలు మామూలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు, పాత సామెత పల్లెటూరులో చెప్పుకుంటాం. ఆ విధంగా అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉందో ఆయనకే తెలుసు. మన చంద్రగిరి ప్రజలకు కానీ చిత్తూరు జిల్లా వాళ్ళకి తెలియదు దీని గురించి. ఆయన చెప్పినాకే మేము ఆశ్చర్యపోయాం ఈయన పాత్ర ఉందా అనేది. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే భాస్కర్ రెడ్డి ఒక నైజాం మీకు తెలుసు. అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి లేదా సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుకు దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ, లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్ దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు, ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందో 6 రోజుల ముందో గుర్తులే, కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్లో స్కోలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బు అని. ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఆ రోజు నాది కాదన్నావు. ఈరోజు 8 కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు, ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది. ఆ ప్రద్మున వ్యాపారం ఎవరో లేదా నీదెవరు అనేది
ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు, దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు, ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట, వేరెవరు చెప్పట్లా. లిక్కరే కాకుండా బియ్యం మాఫియా, బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు, రేషన్ బియ్యం. దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఇస్తానో అది కూడా ఉంది. అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి, ఎక్కడ పోదు. నువ్వేదో దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని, నీకు మామూలుగా తెలుసు కింద చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎక్స్ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు బెదిరించడం నీకు అలవాటు. వాట్సాప్ కాల్ చేస్తావు, వాట్సాప్ కాల్లో బెదిరిస్తావు, వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకో కాల్ నుంచి చేస్తావు, లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు, ఒక అడ్వకేట్ ద్వారా నోటీసులు పంపిస్తావు. నీ నైజం అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని ఐఏఎస్ని బెదిరించాలనుకుంటే ఎవరు బెదరయ్యా? ఇది ఎన్డీఏ కూటమి. ఆ సిట్టులో కానీ ఉండే అధికారులందరూ నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు. నీపైన ఎక్కడ కక్ష సాధింపు లేదు. నీపైన కక్ష సాధింపు చేయాలనుకుంటే సంవత్సర కాలం అవసరం లేదు. నువ్వు చాలా వాటిలో ఉన్నావు, చాలా వాటిలో దాంట్లో అన్నిట్లో ఉన్నావు నువ్వు. ఈ సంవత్సర కాలంలో మా పెద్ద ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు వెయిట్ చేస్తుండ్రు. ప్రజాస్వామ్యంగా న్యాయపరంగా ఏ విధంగా శాఖాపరంగా వెళ్ళి చూడాలనుకున్నారో కొన్ని కమిటీలు వేశారు. మన తిరుమల వెంకటేశ్వర స్వామి పైన వేశారు, నెయ్యి పైన, అదేవిధంగా మద్యానికి ఇంకా కొన్నిటికి వేశారు. వాటన్ని న్యాయపరంగా వెళ్తున్నారు.